అనగనగా ఒక రైతు ఉండేవాడు. అతని పేరు సదానందం. సదానందం భార్య పేరు అనసూయ. ఆమె చాలా అమాయకురాలు. నోట్లో ఏ మాట ఆగదు. లౌక్యం తెలివితేటలు లేకుండా మాట్లాడేది. సదానందం ఆమెని ఎంత మార్చాలని చూసినా అనసూయ తీరు మార్చుకోలేదు. ఓ రోజు సదానందం పొలం దున్నుతుండగా నాగలికి ఏదో అడ్డు తగులుతుంది. ఏంటా అని చూడగా సదానందానికి లంకె బిందెలు కనిపిస్తాయి. బిందెల నిండా బంగారు నాణేలు చూసిన సదానందం ఈ బంగారు నాణేలతో తన కష్టాలు తీరిపోతాయని అనుకుంటాడు. కానీ ఈ లంకె బిందెల సంగతి తన భార్యకు గాని తెలిసిందంటే ఊరంతా తెలిసిపోతుంది. ఊరంతా తెలిసిందంటే బంగారం మొత్తం రాజుగారికి అప్పజెప్పాల్సి వస్తుంది. కానీ తనకు చిల్లి గవ్వ కూడా దక్కదు అని అనుకుంటాడు. తన భార్యకు తెలియకుండా లంకె బిందెలు ఒక్కడే ఇంటికి తీసుకెళ్లడం అసాధ్యం అనుకుంటాడు సదానందం. ఒక పథకం ఆలోచిస్తాడు సదానందం. ఇంటికి వెళ్తూ అంగట్లో మిఠాయిలు కొనుక్కొని వెళ్తాడు. భార్యకు మిఠాయిలు ఇవ్వగానే, ఎందుకు మిఠాయిలు తెచ్చారు, ఏమిటి విశేషం అని అడుగుతుంది అనసూయ. రాజుగారు చనిపోయారని ఊళ్ళో మిఠాయిలు పంచుతున్నారు, నాకు ఇస్తే తీసుకువచ్చాను అని అంటాడు సదానందం. అలాగా అని మిఠాయిలు తింటుంది అనసూయ. రాత్రి పొద్దుపోయాక అనసూయతో, మన పొలంలో లంకె బిందెలు దొరికాయి, మన ఇద్దరం వెళ్ళి తీసుకువద్దాం, కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు అని అంటాడు సదానందం. సరే అని ఇద్దరూ పొలానికి బయలుదేరతారు. సదానందం ముందే ఒక చెట్టు మీద తెల్లని పంచెను పరిచి పెడతాడు. చీకట్లో చెట్టు మీద చూసిన అనసూయ, చెట్టు మీద ఏదో ఉందండి అని అంటుంది. ఓ అదా, ఇందాకే ఆవు మేత కోసం చెట్టెక్కిందిలే అని అంటాడు సదానందం. ఓ అలాగా అని అనుకుంటుంది అనసూయ. దారిలో మరొక చోట సదానందం ముందే కొన్ని అద్దం ముక్కలు పడేస్తాడు. చీకట్లో అవి మెరుస్తూ కనబడేసరికి, అక్కడ ఏంటండి మెరుస్తోంది అని అడుగుతుంది అనసూయ. అవా, ఇందాకే కొన్ని నక్షత్రాలు రాలిపడ్డాయిలే అక్కడ అని అంటాడు సదానందం. అవునా అని అనుకుంటుంది అనసూయ. పొలానికి వెళ్ళి ఇద్దరూ కలిసి లంకె బిందెలతో ఇంటికి తిరిగి వస్తారు. భార్య పడుకున్నాక లంకె బిందెల్లోని బంగారం భార్యకు తెలియకుండా మరో చోటికి మారుస్తాడు సదానందం. సదానందం ఊహించినట్టుగానే మరునాడు అనసూయ ఇరుగు పొరుగుతో లంకె బిందెల విషయం చెప్పేస్తుంది. ఆ విషయం కాస్త ఈ నోట ఆ నోటా పాకి రాజుగారి వరకు చేరుతుంది. రాజుగారు వెంటనే సదానందం అనసూయలను పిలిపిస్తారు. రాజుగారు సదానందంతో, ఏమిటి సదానందం, భూమిలో దొరికిన నిధిని రాజుగారికి అప్పగించాలని తెలియదా అని కోపంగా అంటారు రాజుగారు. లేదు మహారాజా, అదంతా అబద్ధం, నాకు ఏ నిధి దొరకలేదు అని అంటాడు సదానందం. నీకు నిధి దొరికిందని, అది మీ ఇంట్లోనే ఉందని చెప్పింది నీ భార్యే కదా, కాదని ఎలా అంటావు అని అంటారు రాజుగారు. అప్పుడు సదానందం, అది వట్టి వెర్రిబాగుల్ది మహారాజా, దాని మాటలు ఎలా నమ్ముతారు అని అంటాడు సదానందం. వెంటనే అనసూయ, నేను ఏమీ వెర్రిదాన్ని కాదు మహారాజా, ఆ రోజు మేము ఇద్దరమే వెళ్ళి లంకె బిందెలను ఇంటికి తీసుకొచ్చాము అని అంటుంది అనసూయ. అది ఎప్పుడు జరిగింది అనసూయ అని చిరాకుగా అంటాడు సదానందం. అది ఏంటండి అలా అంటారు, ఆ రోజు మనం వెళ్తున్నప్పుడు ఆవు మేత కోసం చెట్టు మీదకెక్కింది కదా, అంతేనా, అదే రోజు ఆకాశంలోని నక్షత్రాలన్నీ రాలి కింద పడ్డాయి కదా, అప్పుడే కదా మనం వెళ్ళాము అని అంటుంది అనసూయ. అనసూయ మాటలు విని, ఈ తింగరిదాని మాటలు మనం ఎలా నమ్మాం అని ఊరి జనం అనుకుంటూ ఉంటారు. ఇంతలో అనసూయ, అదే రోజు రాజుగారు చనిపోయారని మిఠాయిలు కూడా పంచారు కదండి అని అంటుంది అనసూయ. ఆ మాటలు వినగానే అనసూయ పిచ్చివాగుడు వాగుతోందని కోపం వచ్చి అనసూయను సదానందాన్ని భటులతో బయటకు గెంటిచ్చేస్తారు. అయినా కూడా అనసూయ, నేను చెప్పింది నిజమే,
కావాలంటే లంక బిందెలు దాచిన చోటు చూపిస్తాను అని అనసూయ ఊరి వాళ్లకు బంగారం దాచిన చోటును చూపిస్తుంది. కానీ ముందే సదానందం చోటు మార్చినందున ఎవ్వరికీ ఏమీ దొరకదు. అనసూయ వెర్రిదని తెలుసు, కానీ మరీ ఇంత వెర్రిది అనుకోలేదు అని ఊరి జనం తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. తన పథకం ఫలించి తనకు బంగారం దక్కిందని ఊపిరి పీల్చుకుంటాడు సదానందం.